శ్వాసించే ప్రతి ఒక్క మనిషికి ధ్యానం అవసరం. ఎడ్ దేబ్ సఫీరో. ధ్యానం, మెడిటేషన్ మరి జాగరూకత, మైండ్ఫుల్నెస్ అన్నవి రెండూ మన జీవితాలలో చక్కగా ఇమిడిపోయి జీవించే మంచి స్నేహితుల లాంటివి. అందుకే మన లోకల్ పోస్టాఫీస్ గోడలకు అంటించే పోస్టర్ నుంచి మొదలుపెట్టి అంతర్జాతీయ బ్రాండ్లను అమ్మే వ్యాపార సంస్థల యొక్క అడ్వర్టైజ్మెంట్ పోస్టర్ల వరకు యోగా మరి ధ్యానంలను గురించిన ప్రచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కంప్యూటర్ నుంచి కార్ల వరకు ప్రతి ఒక్క వ్యాపార ప్రకటనలకు మోడల్స్ బుద్ధిస్ట్ మాంక్లు మరి యోగులు నిలుస్తున్నారు. ఇక బెస్ట్ సెల్లర్స్గా పేరు పొందిన మ్యాగజైన్లు మరి ప్రముఖ వెబ్సైట్లు జాగరూక ధ్యానం, మైండ్ఫుల్ మెడిటేషన్ మరి శ్వాస ధ్యానం, బ్రెత్ మెడిటేషన్ల గురించి వ్రాసే శాస్త్రీయమైన కథనాలకు అంతే లేదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లేడీ గాగా, ఆప్రా, మదోనా, స్టింగ్ వంటి సెలబ్రిటీస్ కూడా ధ్యానం ఎలా చేయాలి అన్న అంశం లేకుండా తమ టీవీ షోలను పూర్తి చేయరు. ఇలా చాపక్రింది నీరులా అన్ని రంగాలలోకి చొచ్చుకునిపోతూ మన జీవితాలను ప్రభావితం చేస్తోన్న ధ్యానం గృహిణుల నుంచి క్రీడాకారుల వరకు, కళాకారుల నుంచి వైద్యుల వరకు, ఎంప్లాయీస్ నుంచి సీఈఓల వరకు అందరికీ అందించాలి. ఇందుకుగాను స్థానికంగా ఉండే టౌన్ హాల్స్, పాఠశాలలలోని ఆడిటోరియంలలో, కమ్యూనిటీ సెంటర్స్లో మరి కంపెనీల యొక్క బోర్డ్ రూమ్లలో విస్తృతంగా ధ్యాన అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి. ఇలా శ్వాసించే ప్రతి ఒక్క మనిషికి కూడా ఎంతో అవసరమైన ధ్యానాన్ని మరి అందులోని శాస్త్రీయతను అర్థం చేసుకోలేని చాలామంది ప్రజలు దానిని తప్పించుకోవడానికి ఎన్నో సాకులు వెతుకుతూ ఉంటారు. ఇది ఎంతటి మూర్ఖత్వం అంటే విషాన్ని మింగినవాళ్లు దాని విరుగుడుని తిరస్కరించడం అన్నమాట. అదృష్టవశాత్తు నేను మరి ఇద్దరం మా చిన్నతనంలోనే అంటే 15 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే ధ్యానం యొక్క గొప్పతనాన్ని గ్రహించాం. ఆ రోజులలోనే నేను న్యూయార్క్ సిటీలో మరి లండన్లో నడుపబడే లవ్ జనరేషన్ సంస్థ ద్వారా ధ్యానం గురించి తెలుసుకుని చక్కగా ధ్యానం చేస్తూ మా అనుభవాలను పంచుకుంటూ స్థిరంగా జీవించడం నేర్చుకునేవాళ్లం. ధ్యానంలో ఉన్న దివ్యత్వాన్ని మరి ప్రజ్ఞను గుర్తించి తద్వారా మాలో ఉన్న దివ్యశక్తులను మేల్కొలుపుకున్నాం. సాటి జీవుల పట్ల దయతో మెలగడం, నిర్భయంగా జీవించడం, నిలకడగా ఆలోచించడం మరి జీవితాలలో అతి సహజంగా వచ్చే మార్పులను స్వాగతించడం వంటి నేర్పులన్నీ మేము నిరంతర ధ్యాన సాధన ద్వారానే పొందగలిగాం. ధ్యానం వల్లనే మన జీవితం పరిణామ దిశగా సాగుతూ ఉంటుంది. అప్పుడే జీవితంలో వచ్చే ప్రతి మార్పును మనం అంగీకరిస్తాం మరి ఆ మార్పుకు అనుగుణంగా మన జీవితాలను మలుచుకుంటాం. మనలో ఎరుక మరి జాగృతి అన్నవి పెంచుకుంటాం. మార్పులను మనం అంగీకరించకపోతే ఆందోళన, ఒత్తిడి, వేదన, అసౌకర్యం వంటి భావనలకు గురి అయ్యి జీవితాలను దుర్భరం చేసుకుంటాం. సాధారణంగా మన మనస్సు వర్తమానంలో జరుగుతోన్న అనుభవాలను పట్టించుకోకుండా భవిష్యత్తుకై పరుగులు తీస్తూ ఉంటుంది. ఆ పరుగు వేగంలోనే వర్తమానంలోని అనుభవాలు గతంలా మారిన తరువాత మళ్లీ ఆ గతాన్ని గుర్తు చేసుకుని దానినే పట్టుకుని వెళ్లాడుతూ వర్తమానంలోని అనుభవాలు నేర్పే పాఠాలను విస్మరిస్తూ ఉంటుంది. ఇలా నిలకడ అన్నది లేకుండా మన మనస్సు భూత భవిష్యత్తుల మధ్య నడిచే డ్రామాలను పట్టుకుని వ్రేళ్లాడడం వల్లనే మనం వర్తమానం అందించే అనుభవాల యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించడం లేదు అంటారు ప్రముఖ రచయిత మైకల్ క్యారోల్ గారు. ధ్యానంలో ఈ డ్రామాలు అన్నీ నిలిచిపోయి మనస్సు చేసే గందరగోళాలన్నీ సమసిపోయి మనం ఇంతవరకు ఎన్నడూ గమనించని జీవితపు లోతులను ఒక సాక్షిలా గమనించడం మొదలుపెడతాం అని వారు తెలియజేశారు. ధ్యానం అన్నది మనలో ఎరుకను పెంచడం ద్వారా బాధలను ఉపశమింపజేస్తుంది. గతంలో నేను ఒక డ్రామా క్వీన్, పదే పదే నాలో చెలరేగే భావోద్వేగాల హోరులో కొట్టుకుని పోతూ ఉండేదాన్ని. నా అహంకారం వల్ల, నా అజ్ఞానం వల్ల నా జీవితంలో సంభవిస్తోన్న చక్కటి మార్పులను కూడా నేను ఆస్వాదించలేక నన్ను నేనే నిందించుకునేదాన్ని. ఈ హార్వర్డ్ యూనివర్సిటీలో అందరూ తెలివిగలవాళ్లే. నేనేదో అనుకోని పరిస్థితిలో ఇక్కడికి రాగలిగానే కాని నాకు పెద్దగా తెలివితేటలు లేవు అనుకుంటూ నన్ను నేను చిన్నబుచ్చుకునేదాన్ని. ఈ క్రమంలో నా సహోద్యోగి జోన్, నువ్వు నీ మనస్సులో ఏవి కావాలనుకుని సంకల్పించుకుంటావో అవే నీ వాస్తవాలుగా రూపుదిద్దుకుని నీ ముందు నిలుస్తాయి అని నాతో చెప్పారు.
ఒకరోజు నా మానసిక పరిస్థితిని విశ్లేషిస్తూ ఆయన, నువ్వు నీ మనస్సులో వచ్చే ఆలోచనలను నమ్ముతున్నావు కనుకనే ప్రతిక్షణం వాటికి సంబంధించిన భయానక కథలను వండివారుస్తున్నావు అని చెప్పాడు. నేను ఆశ్చర్యపోయాను. అతడి సలహాలతోనే నేను నా ఆలోచనలకు మరి నేను అల్లుకునే భయంకరమైన కథలకు మధ్య ఉన్న సంబంధాన్ని మార్చుకోగలిగాను. అప్పుడే నిశ్చలమైన తటాకంలో అడుగున స్పష్టంగా కనిపించే వస్తువులను చూడగలిగినట్లు. ధ్యానం ద్వారా నిశ్చలమైన నా మనస్సులో అట్టడుగున ఉన్న దైవత్వాన్ని నేను స్పష్టంగా చూడగలిగాను. ఆ దైవత్వంలోనే నేను హాయిగా సేద దీరగలిగాను. కనుక ధ్యానం అన్నది నిశ్చలత్వానికి గొప్ప ఆహ్వానం. ధ్యానం వల్లనే మనం ఇరుకుగా ఉన్న మన ఆలోచనా పరిధిని ఛేదించుకుని విశాల విశ్వంలో స్వేచ్ఛావిహంగాలులా ఎగరగలుగుతాం. ధ్యానం అనే అందమైన పడవలో కూర్చుని జీవితం అనే మహానదిలో ప్రయాణం చేసినప్పుడు అది మనకు అవసరంలో ఆదుకునే పాత స్నేహితుడిలా నిలుస్తూ దారి తప్పుతున్నాం అని మనకు అనిపించినప్పుడల్లా మనల్ని సరియైన దారిలోకి మళ్లిస్తూ ఉంటుంది. ధ్యానంలో మనం మనల్ని మనంగా కలుసుకుంటాం. మనలోని ప్రతి ఒక్క రక్త కణాన్ని, ప్రతి ఒక్క నాడీ కణాన్ని, ప్రతి ఒక్క శారీరక కణాన్ని ప్రత్యక్షంగా కలుసుకుంటాం. మన హృదయంలోకి ప్రవేశించి అక్కడ మానవత్వానికి, అవధులు లేని కరుణాతత్వానికి ద్వారాలు తెరుస్తాం. మన చేతులకు దయతో మరి ప్రేమతో ఇతరులను వెచ్చగా ఆలింగనం చేయడం నేర్పుతాం. అపార్థాల నుంచి మరి బాధల నుంచి తక్షణం బయటపడడం ఎలాగో మన మెదడుకు నేర్పుతాం. ఇలా ధ్యానం వల్ల మనకు మనం స్వయం సేవ చేసుకుని, మన వ్యక్తిత్వాలను దైవీకరణం చేసుకుని మనకు మనం అందుబాటులోకి వస్తాం. అందుకే ధ్యానం అన్నది మనకు మనమిచ్చుకోగలిగిన కరుణాపూరితమైన గొప్ప బహుమానం. ఆంగ్లమూలం ది అన్ఎక్స్పెక్టెడ్ పవర్ ఆఫ్ మైండ్ఫుల్ మెడిటేషన్. తెలుగు స్వేచ్ఛానువాదం టి. వాణి.